రకాలోకంకి స్వాగతం. హమాస్ ఉగ్రవాద సంస్థకి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతోంది. గాజా స్ట్రిప్లో 360 చదరపు కిలోమీటర్ల భూభాగంలో భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. మన దేశంలో ఉండేటటువంటి చాలామంది గాజా ప్రేమికులు, హమాస్ ప్రేమికులు రోడ్ల మీదకు వస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడాను హమాస్ వంటి ఉగ్రవాద సంస్థకి మద్దతుగా కొన్ని చోట్ల కత్తిపోట్లు, కొన్ని చోట్ల బాంబు పేలుళ్ళు, కొన్ని చోట్ల దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే తమాషా ఏంటంటే ఈ దాడులు ప్రపంచంలోని సెక్యులర్ అని పేరున్నటువంటి దేశాలన్నీ, లిబరల్ అని పేరున్నటువంటి దేశాలన్నింటిలో జరుగుతున్నాయి. ఇంగ్లాండ్లో జరుగుతున్నాయి, యుఎస్లో జరుగుతున్నాయి, జపాన్లో జరుగుతున్నాయి, ఆఖరికి భారతదేశంలో కూడా జరుగుతున్నాయి. భారతదేశంలో నిజానికి వీళ్ళందరికన్నా ఎక్కువ జరుగుతున్నాయి. కానీ హమాస్కి మద్దతుగా, పాలెస్టీనాకి మద్దతుగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి వీల్లేని దేశం పేరేంటో తెలుసా? ఆ దేశం పేరు సౌదీ అరేబియా. మక్కా, మదీనాల వంటి పవిత్ర క్షేత్రాలకు కస్టోడియన్గా ఉన్నటువంటి సౌదీ అరేబియాలో, ముఖ్యంగా మక్కా మదీనాల్లో ఎవరైనా గనక పాలెస్టీనాకు మద్దతుగా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. నమ్మడానికి ఆశ్చర్యం కలగవచ్చును, కానీ మక్కా మదీనాల్లో ఎవరైనా పాలెస్టీనియన్ స్కార్ఫ్ను ధరించినట్లయితే, దాన్ని కఫియా అంటారు, ఈ కఫియా అనేటటువంటి స్కార్ఫ్ను ధరించినట్లయితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు, ఇంటరాగేషన్ చేస్తారు, జైల్లో కూడా పారేస్తారు. ఎందుకంటే మక్కా మదీనాల్లో వేరే రకమైనటువంటి ఉద్యమానికి సంబంధించిన చిహ్నాలను కనుక ప్రదర్శిస్తే జైల్లో వేస్తారు. గతంలో ఒక కాంగ్రెస్ వీరుడు కూడా భారత్ జోడోకి మద్దతుగా ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళి అక్కడ ఉద్యమం చేయబోయాడు. అతన్ని అరెస్ట్ చేసి ఒక 2 సంవత్సరాలు జైల్లో ఉంచి ఇటీవలే క్షమాభిక్ష పెట్టి వదిలారు. ఇటీవలి కాలంలో ఇంగ్లండ్లోని ఒక యాంకర్ పేరు ఇస్లా అబ్దుర్ రహమాన్, ఈయన గారు మక్కాకి వెళ్ళారు. మక్కాలో ఆయన పాలెస్టీనా ప్రేమ జాగృతమై పాలెస్టీన్ కఫియాని ధరించి ఆయన మక్కాకి వెళ్ళారు, కాబా దగ్గరికి వెళ్ళారు. కాబాకి వెళ్ళగానే అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఆయనకి చేయాల్సినటువంటి సేవలన్నీ చేసి మళ్ళీ మాట్లాడటానికి భయపడి హడావిడిగా ఆయన తన ఇంగ్లాండ్, ఎక్కడైతే రోడ్డు మీద నమాజు చేయటానికి పూర్తి స్వేచ్ఛ ఉందో అక్కడికి వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఒక ఇండోనేషియన్ మహిళ కూడాను పాలెస్టీనాకి మద్దతుగా ఒక స్టిక్కర్ని పెట్టుకుని కాబా దగ్గరికి వచ్చింది. ఆమెను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఒక మొరాకోకు చెందినటువంటి అల్ గమీడి అనేటటువంటి వ్యక్తి కూడా వచ్చాడు. ఆయనను కూడా అరెస్ట్ చేశారు, ప్రశ్నించారు, హెచ్చరించారు, బెదిరించారు. మొదటి తప్పుగా క్షమించి వదిలేశారు. అంటే ప్రపంచంలోని సెక్యులర్ దేశాలు, లిబరల్ విలువలు ఉన్నాయని చెప్పుకునేటటువంటి దేశాలన్నింటిలో ఉద్యమాలు నడుస్తున్నాయి. కానీ సౌదీ అరేబియాలో, ముఖ్యంగా మక్కా మదీనాల్లో ఇంపాసిబుల్, చేయడానికి వీల్లేని పరిస్థితి వచ్చేసింది. సౌదీ అరేబియా ఒక్కటే ఈ రకంగా ఉందా? ఒక్క సౌదీ అరేబియా కాదు, 9 దేశాలు ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచాయి. అవన్నీ ముస్లిం దేశాలు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 9 ముస్లిం దేశాలు ఇజ్రాయెల్కి బాసటగా నిలబడుతున్నాయి. పాలెస్టీనియన్స్ ముస్లిమ్స్ అయినప్పటికీ కూడాను పాలెస్టీనాకి అనుకూలంగా కాకుండా గాజా స్ట్రిప్లో హమాస్కి అనుకూలంగా వీళ్ళు వ్యవహరించటం లేదు. దీనికి తాజా ఉదాహరణ ఏంటంటే నవంబర్ 11వ తారీఖున అరబ్ ఇస్లామిక్ దేశాలు, మొత్తం ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలు, అరబ్ లీగ్కి చెందినటువంటి దేశాలు, ఇవన్నీ కలిపి నవంబర్ 11వ తారీఖున ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాయి. ఈ ఎమర్జెన్సీ మీటింగ్లో ఇరాన్ ఒక రెజల్యూషన్ పెట్టింది, ఒక తీర్మానం. ఆ తీర్మానంలో మొట్టమొదటి అంశం ఏంటంటే గల్ఫ్లో ఉన్నటువంటి, అంటే ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ సైనిక స్థావరాల నుంచి ఇజ్రాయెల్కి మద్దతుగా సైన్యాన్ని కానీ, సైనిక పరికరాలని కానీ, ఆయుధాలని కానీ, ట్యాంకుల్ని కానీ తీయకూడదు అని చెప్పి ఒక రిజల్యూషన్. రెండవ అంశం ఏంటంటే యూదులతో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య, దౌత్యపరమైనటువంటి సంబంధాలను కట్ చేసుకోవాలి. మూడవది, అమెరికాకి ఆయిల్ సేల్స్,
ఇంధనాన్ని అమ్మడాన్ని తగ్గించాలి, ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్కి అనుకూలంగా వ్యవహరిస్తోంది కాబట్టి. 4వది, ఇజ్రాయెల్కి చెందినటువంటి విమానాల్ని అరబ్బు దేశాల గగనతలం నుంచి వెళ్ళడానికి వీలు లేకుండా చేయాలి. అంటే ఇజ్రాయెల్ ఏ రకంగా వెళ్ళినా ఏదో ఒక అరబ్ దేశం నుంచి వెళ్ళక తప్పదు కాబట్టి అలా వెళ్లకుండా చేయాలి. ఈ రకంగా తీర్మానం పాస్ చేయడానికి ఎమర్జెన్సీ మీటింగ్ పెడితే ఈ తీర్మానాన్ని 9 దేశాలు వ్యతిరేకించాయి. ఏ దేశాలు వ్యతిరేకించాయి? సౌదీ అరేబియా, మక్కా మదీనాలు ఉన్నటువంటి పాలస్తీనియన్ కఫియా ధరించినంత మాత్రాన వేరే దేశాల వాళ్ళు అరెస్ట్ చేసేటటువంటి, హమాస్కి మద్దతుగా మాట్లాడితే జైల్లో కుక్కేసేటటువంటి సౌదీ అరేబియా, దాంతోపాటు ఇజ్రాయెల్ని ఆనుకుని ఉన్న జోర్డన్, ఇజ్రాయెల్కి దక్షిణ సరిహద్దు ఉన్నటువంటి ఈజిప్టు, అదేవిధంగా మారిటానియా, జిబూటి, సూడాన్, మొరాకో, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ 9 దేశాలు ఇజ్రాయెల్ మీద ఎలాంటి ఆంక్షలు విధించకూడదు అని చెప్పి ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. మొత్తం మీద తీర్మానము ఆమోదం పొందలేదు. మన దేశంలో చాలామంది మతం ఆధారంగా గొంతు చించుకుని హడావిడి చేస్తూ ఉంటారు. హమాస్ని మతంతో ముడిపెట్టి చూస్తూ ఉంటారు. హమాస్ని ఈ 9 దేశాలు ఉగ్రవాద దేశంగా పరిగణించాయి. నవంబర్ 11 సమావేశంలో ఇజ్రాయెల్కి అనుకూలంగా వ్యవహరించాయి. అంతేకాకుండా ఎవరన్నా మక్కా మదీనాల్లో గనక ప్యాలెస్టీనాకి అనుకూలంగా నినాదం చేస్తే వాళ్ళని జైల్లో పెడుతున్నారు. సౌదీ అరేబియాలో జైల్లో పెడుతున్నారు. కస్టోడియన్ ఆఫ్ మక్కా మదీనా అయినటువంటి సౌదీ కింగ్డమ్, సౌదీ రాజకుటుంబము వీళ్ళందరినీ జైల్లో పెడుతుంది. కాబట్టి ఈ హమాస్ని ఏదో మతపరమైనటువంటి ఇష్యూగా చూసి మతపరమైనటువంటి ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటము, అప్పుడెప్పుడో 100 సంవత్సరాల క్రితము టర్కీలో ఖలీఫా యొక్క అధికారము పోయిన తర్వాత మన దేశంలో ఖిలాఫత్ ఉద్యమం చేసినట్టుగా సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత అక్కడెక్కడో పాలెస్టీనాలో ఏదో జరుగుతుంటే, గల్ఫ్లో ఏదో జరుగుతుంటే, వెస్ట్ ఏషియాలో ఏదో జరుగుతుంటే మన దగ్గర హడావిడి పడిపోతున్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ 9 దేశాలు, 9 ముస్లిం దేశాలు, జిబూటి, మారిటానియా, సూడాన్, ఇవన్నీ కూడా ముస్లిం దేశాలు. ఈ ముస్లిం దేశాలు ఎందుకు హమాస్ని వ్యతిరేకిస్తున్నాయో అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.